నాకు ఒక హీరో అంటే బాగా ఇష్టం సినిమాలో. ఆ హీరో కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. మామూలుగా కాదు. అతని సినిమా వస్తే డబ్బులు అప్పు తీసుకొని థియేటర్‌లో రచ్చ రచ్చ చేసిన రోజులు కూడా ఉన్నాయి నాయి. మామూలు రచ్చ కాదు. సినిమా రోజునైతే అసలు ఇంటికి షాప్ కూడా వెళ్ళేవాడిని కాదు నేను. అంత బీభత్సంగా రచ్చ రచ్చ చేసేవాడిని. మామూలుగా కాదనమాట. ఆ హీరో అంటే నాకు పిచ్చనమాట. ఆ హీరో అంటే చాలా చాలా ఇష్టం నాకు. ఆ హీరో కోసం ఏదైనా చేసేద్దాం అన్న టైప్‌లో ఉండేవాడిని నేను. కానీ ఆ హీరోతో కలిసి ఒక్కసారి ఫోటో తీయించుకోవాలని ఎంతగానో ట్రై చేశాను. ఎంతోమందిని అడిగాను. అందరి పని అవ్వలే. అందరూ ఇదిగో అదిగో అన్నారు అంతే. ఏం పని అవ్వలే. అయినా సరే నాకు ఆ హీరో అంటే అతనంటే అభిమానం నాకు. అటువంటి అభిమానం ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే అతను మా ఊరు వచ్చాడు. వచ్చినప్పుడు అతని కోసమని అతను ఎక్కడైతే ఉన్నాడో గెస్ట్ హౌస్ కాడికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే చుట్టూ బాడుగట్లు ఉన్నారు. ఆ బాడుగట్టు కూడా చెప్పాను. అన్నయ్య అన్నయ్యతో ఒకసారి ఫోటో దిగాలి మా హీరో ఆయన అంటే సరే సరే చూద్దాం అన్నారు. అప్పుడు హీరో లోపల నుంచి బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు అన్నయ్య అంటే ఆ హీరో చూస్తుండగానే ఈ కాలర్ పెట్టి బయట లాక్కొస్తారు నన్ను. చాలా బాధేసింది. ఆ హీరో కోసం అయినా సరే ఏదోలా ఆ గేట్ దూకి మరి లోపలికి వెళ్ళిపోయాను. అయినా సరే మళ్ళీ కాలర్ పెట్టి బయట లాక్కొస్తారు. నువ్వు కలవకూడదు ఆయన్ని, ఆయనకి ఆయనకి వెళ్తే ఆయనకి ఇష్టం ఉండదు అయ్యని చెప్పి లాక్కొస్తారు బయటికి. ఆ హీరో కూడా చూస్తూనే ఉన్నాడు. అతను ఎదుర్కొంటే నేను లాక్కెళ్ళిపోయి తెలుసా. ఆవిడ మనసులో ఎంతగా బాధపడ్డాను. మనకి అతనంటే ఇష్టం కానీ అతనికి మన గురించి తెలియదు. అతను ప్రేమిస్తున్నాం కానీ అతను మనల్ని ప్రేమించడు. ఎందుకంటే మళ్ళీ బొచ్చిన మంది. కానీ అటువంటి అతని కోసం మనం ఇంత ఆడేవాడు చెయ్యాలా అని అనిపించింది మనసులో నాకు. ఏకంగా సినిమా వస్తుంటే కేక్ కటింగ్లు బ్యానర్లో అప్పు చేసి డబ్బులు తీసుకొని రచ్చ రచ్చ చేయడం, నిద్రలో అనుకుని థియేటర్లో తిరగడం, బాబోయ్ ఆ రచ్చ అనిపించింది. కానీ నిజం చెప్పాలంటే మనం ఎంతగానో అభిమానించవలసిన హీరోలు ఎవరంటే మన తల్లిదండ్రులు. వాళ్ళే మన రియల్ హీరోలు. ఎందుకంటే మనకు ఒంట్లో బాగోలేదనుకో మన హీరో ఫోన్ చేసి రమ్మంటే వస్తాడా చూస్తానికి? అసలు వస్తాడా? అసలు మనం పట్టించుకుంటాడా? పట్టించుకోడు. అదే మనకు ఒంట్లో పోకపోతే మన కన్న తల్లిదండ్రులు ఎంత విలువలాడిపోతారో తెలుసా? అయ్యో బాబు అయ్య బాబు అని నీకు జ్వరం వచ్చిన కాంచి ప్రాబ్లం వచ్చిన ఏదైనా సంథింగ్ నీకు కష్టం అంటూ వచ్చిందంటే నీ వెనకాల